వీడియో ఏమంటారు? వీడియో ఏమంటారు? ఏం వీడియో అది? ఫేస్బుక్ లైవ్. ఫేస్బుక్ లైవ్ కాదు, ట్రిబ్యూట్ టు ఓకే, అంత ఇంగ్లీష్ నాకు రాదు. ట్రిబ్యూట్ టు డైరెక్టర్స్. సరే, మా బ్యానర్లో ప్రొడ్యూస్ అయిన రెండో సినిమా దర్శకుడు సాంగ్ వీడియో లాంచ్కి సురేందర్ రెడ్డి గారిని ఇన్వైట్ చేశాం. సూర్య నాకు బాగా ఫ్రెండ్, కానీ నాకు డౌట్ ఏముందంటే ఇన్వైట్ చేయగానే ఈ సాంగ్ రిలీజ్ చేద్దాం తను వచ్చేసాడు. కానీ ఈ సినిమా సంబంధించి ఎవరు తెలుసా లేదో నాకు డౌట్ వస్తుంది. అయితే సాధారణంగా ఫంక్షన్స్ గెస్ట్లు అటెండ్ అయిపోతారు, కానీ ఆ క్వశ్చన్ ఎవరో తెలియదు, ఎవరెవరో తెలియదు, హీరో తెలియదు, హీరోయిన్ ఎవరో తెలియదు. అందుకని పక్కలు మాట్లాడే ముందు పక్క తిరుగుతుంటారు. యాక్చువల్గా ఈ ప్రొడక్షన్ ప్రొడ్యూస్ ఎవరు మీరు స్టేజ్ మీద చూస్తుంటారు జరుగుతుంటుంది. కానీ నాకు అదే డౌట్ వచ్చి ఇప్పుడు సూర్యుడు అడగబోతున్నాను. సినిమా పేరు తెలుసు కదా? దర్శకుడు హీరో అశోక్. దర్శకుడు సో నిజంగానే నువ్వు అన్నట్టు అన్ని తెలియవు నాకు, వచ్చిన తర్వాత అన్ని కనుక్కున్నాను. సో ముందే కనుక్కున్నా. అయిపోలేదు, కలిపి చెప్పే కూడా. హీరోయిన్ తెలుసు కదా? హీరోయిన్ ఈషా. సిమ్రాఫర్ ప్రవీణ్ తెలుసు నాకు, డిఓపి ఫస్ట్ టైం చేస్తున్నాడు. సో నాకు పరిచయం ఉంది. అందు పేరు ఉంటుంది. సెకండ్ లీడ్ నిజంగా నాకు హింట్ ఇస్తాను. స్టార్ట్స్ విత్ పిఓ పూజిత. సరే, ప్రొడ్యూసర్ పేరు ప్రొడ్యూసర్ పేరు తెలుసు, థామస్ రెడ్డి. పడుద్దా? అన్ని ఇక్కడికి వచ్చినాకనే అనుకున్నాను కాబట్టి. ఈ ప్రొడ్యూసర్ పేరు నాకు బ్రదర్, సో అది మాత్రం తెలుసు, పేరు కరెక్ట్ విజయ్. ఇంకో ప్రొడ్యూసర్ ఇక్కడ ఆబ్సెంట్ యాక్చువల్లీ, రవిచంద్ర. థ్యాంక్స్ ఈ వీడియో తీసుకొచ్చినందుకు. అంటే ఈ దర్శకుల సినిమాలో ఏంటంటే ఒక థీమ్ సాంగ్ ఉంది. అంటే దర్శకులకు సంబంధించి మొత్తం సినిమాని డిఫైన్ చేసే ఒక సాంగ్ ఉంది, ఆకాశం దించి అని. సాంగ్ మొన్న రిలీజ్ అయింది. సాంగ్ రకుల్ ప్రీత్ సింగ్ రిలీజ్ చేసింది. సో ఆ సాంగ్కి డైరెక్టర్స్ అందరితో కలిపి, అంటే సాంగ్ ఎలా ఉంది అంటే డైరెక్టర్స్ యొక్క మెంటాలిటీ సెట్లో బిహేవ్ చేస్తారు. అంటే ఆకాశం దించి మేఘాలతో సెట్ వేస్తా, రెయిన్బో బెండు తీసి ట్రాక్ వేసి షూట్ చేస్తా, అంటే నేను చెప్పింది చేస్తేనే యాక్షన్ అంట, ఓవరాక్షన్ చేస్తే కట్ అంట, ఇలా ఉంటుంది లిరిక్ అంతా. కాబట్టి డైరెక్టర్స్ ఎలా ఉంటారు, వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది సెట్లో, ఆ బిహేవియర్ సంబంధించి సాంగ్ మంచి లిరిక్ వచ్చింది. దాన్ని కేకే రాశాడు యాక్చువల్గా. సో ఆ సాంగ్ అంటే అందరు డైరెక్టర్స్తో కలిపి వాళ్ళు సెట్ ఎలా బిహేవ్ చేస్తారు, ఆ బిహేవియర్తో ఒక వీడియో చేద్దామని అనిపించింది మాకు. సో ఆ వీడియో అలా కట్ చేసి, సో తన్ని ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్న డైరెక్టర్ సూర్య కాబట్టి సూర్యతో రిలీజ్ చేద్దామని. యాజ్ ఇస్ మై ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్. ఇద్దరు అంటే ఇండస్ట్రీలో చాలా సార్లు చెప్పాను, రేని పిలిచిన ఇద్దరం ఒకేసారి స్టార్ట్ అయ్యాం, ఇద్దరం ఒకేసారి కదలబట్టుకుని రెడీ అయ్యాం. నాకన్నా ముందు తను డైరెక్టర్ అయ్యాడు, ఇద్దరం ఒకేసారి బయలుదేరితే తనకన్నా ముందు నేను డైరెక్టర్ అయిపోయి May 7th నా సినిమా రిలీజ్ అయితే నెక్స్ట్ ఇయర్ కరెక్ట్గా May 7th నా సినిమా రిలీజ్ అయింది. సో ఈ వీడియో రిలీజ్ కి తనైతే బెటర్ అని చెప్పి పిలిచాను. సో బెటర్ వీడియో లాంచ్ ఏం చేయాలి? సీరియస్ మార్క్స్ మీరు చెప్పండి. అంతే, స్పేస్ ఓకే. నేను సాంగ్ లాంచ్ అన్నా పర్లేదు, ఎంత లైవే కాదు. సాంగ్ లాంచ్, వీడియో లాంచ్. కనిపించరా? కనపడదు. సౌండ్ ఇంతేనా? సౌండ్ ఇంతేనా?
ఈ వీడియో నుండి మా ఎడిటర్ నవీన్ తను దొరికిన ఫుటేజ్ తోను తన ఒపీనియన్ తో ఏదో ఒకటి కట్ చేశాడు. అంటే 2 విషయాలు, ఇందులో ఎవరైనా పొరపాటు డైరెక్టర్ మిస్ అయినా బాధపడద్దు. 2 దొరికిన ఫుటేజ్ లో ఒక సర్వే చేసాం. సో ఎవరు అఫెండ్ కావద్దు ఒక ఫుటేజ్ వేరేలా ఉన్నా కానీ. థ్యాంక్ యూ. ఇది మా డైరెక్టర్స్ చెప్తాను యాక్చువల్గా వాళ్ళ దగ్గర